ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వినే ఉంటారు. ఇది వైజాగ్లో ఉంది. రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో దాంట్లో అయితే పొజిషన్స్ అయితే పడ్డాయి. సో ఈ పొజిషన్స్కి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అయితే వచ్చేసి 6/5/2024 అయితే ఉంది. సో నేను క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ చూడండి, ఆ అప్లికేషన్ 2024ది అని చెప్పేసి క్లియర్గా అయితే ఇచ్చారు. సో నేను దాన్ని ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ యొక్క ఒకసారి వచ్చి చూడండి. చాలా రకాల జాబ్స్, పర్మనెంట్, వర్క్ ఫ్రమ్ హోము, లేటెస్ట్ చాలా రకాల జాబ్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని చెక్ చేసుకోండి. అండ్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇక్కడ షార్ట్స్ రూపంలో కూడా షార్ట్స్ కూడా చూసుకోండి. షార్ట్స్ చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్గా ఉండే వాటిని షార్ట్స్ చేస్తూ ఉంటాము. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉన్నాయి. అండ్ ఇంకా లాస్ట్ డేట్ మీకు తెలియాలి అనుకుంటే లాస్ట్ డేట్ అని నాకు చెప్పండి, లేదా లింక్ ద్వారా మీరే చెక్ చేసుకోవచ్చు. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా ఏమైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మేము పెట్టే వీడియోలు ఉన్నా, పేపర్ కటింగ్స్ ఉన్నా మేము పెడుతూ ఉంటాము. ఇలా క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాం ఫ్రెండ్స్ మధ్య మధ్యలో, మిమ్మల్ని అందరినీ యాక్టివ్ చేయడానికి. ఇవి ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. నోటిఫికేషన్లో అయితే వచ్చేసి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ నవరత్న కంపెనీ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉంది. అండ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టీల్ ప్లాంట్ గురించి. ముందు పొజిషన్ అయితే చూసేద్దాము. ట్రైనీ వేకెన్సీ అయితే ఉంది 601. ఫినాన్స్ టోటల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఇక్కడ అన్రిజర్వ్డ్లో 5, ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో 1 అయితే ఉంది. సో ఇదైతే వచ్చేసి 1 year కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్తున్నారు. ఫినాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో పనిచేయాలి వీళ్ళు. సో అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 28 years అయితే ఉండాలి. రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చెక్ చేసుకోండి. మీకు ట్రైనీగా పొజిషన్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండి, మీకు ఇంటర్మీడియట్ అనేది ఎక్కడి నుంచి కంప్లీట్ చేయాలంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా నుంచి కానీ మీరు కంప్లీట్ చేయాలి. సో టు అసిస్ట్ అండ్ కన్సర్న్ డీలింగ్ ఆఫీసర్స్ ఇన్ their respective areas assigned ఫైనాన్స్ అకౌంట్ డిపార్ట్మెంట్లో మీకు ఇచ్చిన మీకు వర్క్ అసైన్ చేస్తారా, ఆ వర్క్ని కంప్లీట్ చేయాలని చెప్తున్నారు. ట్రైనీగా సెలెక్ట్ అయితే మాత్రం 20,000 మీకు మంత్లీ స్టైపెండ్ అనేది ఇస్తామని చెప్తున్నారు. అకామిడేషన్ విల్ బీ ప్రొవైడెడ్ ఫర్ మేల్ క్యాండిడేట్స్ ఎట్ కంపెనీస్ ట్రైనింగ్ హాస్టల్ విఎస్పి టౌన్షిప్ ఆఫ్ అని చెప్పేసి చెప్తున్నారు క్లియర్గా. లోకల్ క్యాండిడేట్స్ సో విఎస్పి క్వార్టర్స్ ఎట్ టౌన్షిప్ సో ఎక్సెప్ట్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ద అప్లికేబుల్ సబ్సిడైజ్డ్ రేట్స్ అండ్ సబ్జెక్ట్స్ ఆఫ్ అవైలబిలిటీ. సో ఇక్కడ వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఇస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్. వీళ్ళు అంటే సబ్సిడైజ్డ్ రేట్స్ కానీ లేకపోతే అవైలబిలిటీ బట్టి వీళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. వర్కింగ్ అవర్స్ అయితే వచ్చేసి 9 నుంచి 5:30 PM వరకు అయితే ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ ఎంగేజ్మెంట్ 12 months అని చెప్పాను కదా. సో 12 months పెయిడ్ లీవ్స్ అయితే ఉంటాయి. సో టర్మినేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ విల్ స్టాండ్ టర్మినేటెడ్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ టెన్యూర్. ద కాంట్రాక్ట్ మే ఆల్సో టర్మినేటెడ్ డ్యూరింగ్ ద టెన్యూర్ విత్ 2 months నోటీస్ ఇన్ రైటింగ్ బై ఎయిదర్ సైడ్. సో మీ పర్ఫార్మెన్స్ బట్టి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, కాంట్రాక్ట్ అనేది 12 months కంటిన్యూ చేయాలా లేదా టర్మినేట్ చేయాలా అనేసి. సో మీరు బాగా పర్ఫామ్ చేసినట్లయితే 12 months అయితే ఉంచుకుంటారు అండ్ మీకు ఇన్ఫార్మ్ కూడా చేస్తారు. హౌ టు అప్లై అయితే వచ్చేసి వైజాగ్స్టీల్ప్లాంట్.comలో మీకు స్కానర్డ్ కాపీస్ ఆఫ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ మీరు స్కాన్ చేసి అటాచ్ చేయాలి. సో ద లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అయితే వచ్చేసి 6/5/2024 అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు. ఏమేమి సర్టిఫికేట్ పెట్టాలంటే ఎస్ఎస్సి మెట్రికులేషన్ రిలేటెడ్ డిగ్రీ సర్టిఫికేట్స్, క్యాండిడేట్స్ ఓబీసీ ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉంటుంది, కాపీ ఆఫ్ పాన్ కార్డ్ పెట్టాలి, రీసెంట్ పాస్పోర్ట్ సైజు సో లెస్ దాన్ 50 KB ఉండాలి, సిగ్నేచర్ less than 30 KB ఉండాలి. జనరల్ టర్మ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే కంప్లైంట్స్ ఇక్కడైతే మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ వీళ్ళు ఒక వెబ్సైట్ అయితే ఇచ్చారు, ఫోన్ నెంబర్స్ అయితే ఇచ్చారు. మీకు డౌట్స్ని క్లారిఫై అయితే చేసుకోవచ్చు. తక్కువ టైం అయితే ఉంది కాబట్టి వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై చేయడానికి అయితే వచ్చేసి ఇక్కడ లింక్ అయితే ఇచ్చారు. సో గెట్ స్టార్ట్ విత్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అని వచ్చేసి ఆ లింక్ క్లిక్ చేయడం తోటి అడ్వర్టైజ్మెంట్ చదవమన్నారు. సో ఐ కన్ఫర్మ్ అని క్లిక్ చేయడం తోటి ఇలా పోస్ట్ అప్లైయింగ్ ఫర్ సో ట్రైనీ ఫినాన్స్ నేను అప్లై చేస్తున్నాను కదా, కేటగిరీ అన్రిజర్వ్డ్. అలాగే ఫిజికల్ ఛాలెంజ్ అయితే వేసి పెట్టండి. ఒకవేళ ఎస్ అయితే పెట్టండి, లేకపోతే నో పెట్టండి. అయితే మాత్రం డిజబిలిటీ డీటెయిల్స్ మెన్షన్ చేయండి. మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మిడిల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, పాన్ కార్డు, ఆధార్ కార్డ్ నెంబరు,
అలాగే ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్షన్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ బేసిక్ డీటెయిల్స్ అనేది కంప్లీట్ అయితే అవుతాయి. సో ఇక్కడ ఫర్దర్గా నేను చెప్తున్న లెఫ్ట్ సైడ్ కార్నర్లో చూడండి, నేను స్క్రోల్ చేస్తున్నాను కదా నా హైలైటర్తో. సో ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టేజ్ 1 అవ్వడంతోటి అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అయితే ఉంటాయి. ఫోటో సిగ్నేచర్ సైజెస్ కూడా చెప్పాను నేను నోటిఫికేషన్ చెప్పేటప్పుడు. సో ఒకసారి చూడండి, వాళ్ళతో చూడండి. స్టేజ్ 2 డీటెయిల్స్ ఎంట్రీ. సో అంటే డీటెయిల్స్ ఎంట్రీ అంటే మీరు ఫర్దర్గా ఇంకా అంతర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అలాంటివి అయితే ఇవ్వాలి. అప్లోడ్ డాక్యుమెంట్స్. సో అప్లోడ్ డాక్యుమెంట్స్, రిలవెంట్ సర్టిఫికేట్, మీరు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమేమి పెడుతున్నారో వాటి డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ అయితే చేయాలి. రీప్రింట్ రిజిస్ట్రేషన్ స్లిప్. సో రిజిస్ట్రేషన్ స్లిప్ ప్రింట్ కావాలంటే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. కాంటాక్ట్ అస్ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది క్లిక్ చేయండి. సో ఇలా మీకు రిజిస్ట్రేషన్ చేసుకుని అప్లై అయితే చేసుకోవాలి. తక్కువ టైం అయితే ఉంది. సో చెక్ చేసుకోండి, వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి తెలియచేయండి ఫ్రెండ్స్. ఇన్ బెస్ట్ ఆపర్చునిటీ వైజాగ్ స్టీల్ ప్లాంట్స్లో అలాంటి వాటిలో ఆపర్చునిటీస్ వస్తే మీరు తప్పకుండా యూటిలైజ్ చేసుకోండి. అది 1 ఇయరా, 2 ఇయర్సా, లేదా 6 మంత్సా, 2 మంత్స్ అని కాదు. ఆపర్చునిటీ వచ్చి లోపలికి ఇన్ అవ్వడం ఇంపార్టెంట్. సో మీకు మంచి పెద్ద పెద్ద వాళ్ళతో కాంటాక్ట్స్ వస్తుంటాయి, ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది, అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఉంటాయి కాబట్టి మీరు కూడా ఎక్స్ప్లోర్ అవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.